చేశారు సార్. ఇప్పుడు ఏమొచ్చి టీడీపీకి వచ్చి మళ్ళీ అదే ఎంపీపీ టీడీపీకి వచ్చి వెంటనే నా మీద వేటు మొదలు పెట్టారండి. ఈ సెల్లిని వైసీపీ దాన్ని నన్ను వేధిస్తూ అతను సాంబార్కి పిలిచి విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావో చెయ్యమనుకొని మా ఊరు 9 మంది అతని అనుసరులు 9 మంది తోటి పట్టును మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆపేస్తుందని చెప్పారు సార్. మాకు ఈ ఊర్లో ఒక దీనిలాగా మేము దించి కొట్టేశారు సార్. నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తామనేసి మా మేమేమొచ్చి నిఘా పెట్టి నన్ను 9వ తేదీన దండలు వేయించారండి వెంకటేసి. 10వ తేదీన వచ్చేసరికి ఆ పిటిషన్ ద్వారా ఆ 9 మంది అతను అనుసరితోటే పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి 11వ తేదీ అయ్యేసరికి 10వ తేదీ జరిపించి 11వ తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి విధులను తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక 5 లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్. నాకు చాలా అన్యంగా ఊర్లో ఎవరు ఒక్కరు అడిగినా సరే వాళ్ళకి పెన్షన్ ఆపేస్తామని బెదిరించారండి. సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్. సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఎమ్మెల్యే మేడంకి సార్ మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు, మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను, లేకపోతే నేనేం చేయలేదు అని ఎంపీ మీదే పెట్టేస్తాను సార్. ఈ ఎంపీ వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పూట ఫోన్లు మాము చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టి వాళ్ళు అతనికి ఇదాము లేదనేసి ఇప్పుడే నా మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్. ఎవరు ఇది అవ్వకుండా ఊర్లో నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్. నాకు ఒక పోలియో చెల్లి ఉంది, ఒక అత్త ఉంది ముసలావిడ, మాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నేను మా ఆయన 2 పిల్లలు వాళ్ళు పెట్టుకొని ఉంటున్నాను సార్. దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళలేమనుకుని ఆవిడ దగ్గర ప్రాధాన్యత కూడా ఎవరో ఆ పాపను పోలియో పాపను తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేమని అన్నా నేనేమి నాకు అందుకు ఎవరైనా ప్రాధాన్యపడినా సరే నేనేం మాట్లాడలేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడకనిస్తుంది సార్. మరి నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? నేను ఇప్పుడు పోలియో పిల్లలు పట్టుకొని ముసలి అత్తను పట్టుకుని 2 పిల్లలతో 10 సంవత్సరాల నుండి చేసిన పోస్ట్ నీకు ఎవరు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నాడు సార్. నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరే న్యాయం చేయండి సార్, లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్. నా మీద ఇటువంటి అభియోగాలు చెప్తున్నారు. నాకు ఊళ్ళో మాత్రం చాలా హింసిస్తున్నారు సార్. నాతో ఎవరు మాట్లాడలేకపోతే నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్. నన్ను ఇప్పుడు 10 లక్షలు ఆడి 5 లక్షలు ఇచ్చాడు, 10 లక్షలు ఇస్తే ఇస్తాను అంటున్నాడు సార్. నేను ఎలాగ ఇవ్వగలను సార్? మా ఎంపీ బొమ్మ సురేష్ సార్.